హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. సో ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండరీకి సంబంధించి రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాము. ఇక్కడ చూడండి, కింద ఉన్నటువంటి వీడియో సింబల్ క్లిక్ చేయండి. ఈ రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్ అయితే ఒకటి వస్తుంది. సో ఆ చాప్టర్ నుంచి వచ్చేటువంటి ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కలిపి ఒక వీడియో చేయడం అయితే జరిగింది. కాబట్టి కింద వీడియో సింబల్ క్లిక్ చేస్తే మీరు ఆ కంటెంట్ని అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్లోకి వస్తే 4 డిగ్రీల కోణం కలిగిన ఒక చిన్న పట్టకము కాంతి కిరణాన్ని 2.48 డిగ్రీల ద్వారా విచలనం చెందిస్తుంది. అంటే పట్టక కోణము ప్రిజమ్ యాంగిల్ 4 డిగ్రీసు, అలాగే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ 2.48 డిగ్రీస్ ఇచ్చాడు. సో అతి చిన్న కోణం అన్నాడు కాబట్టి ఇక్కడ రిలేషన్ ఏంటంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ మ్యూ మైనస్ 1 వక్రీభవన కోణం గుణకాన్ని కనుక్కోమన్నాడు కాబట్టి. సో ఏ తెలుసు, డెల్టా తెలుసు, మ్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మ్యూ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఏ. డెల్టా అంటే 2.48/4 0.62 వస్తుంది. మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 + 0.62 ఈజ్ ఈక్వల్ టు 1.62 ఈజ్ ద ఆన్సర్. మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1.62 ఈజ్ ద ఆన్సర్. సో దట్ ఈస్ ద రిక్వైర్డ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ప్రిజమ్.